దేవునికి మహిమ కలుగును. దేవునికి స్తోత్రములు. ఈ యొక్క సాయంకాల సమయమందు ఈ చిన్న ప్రార్థన కూడికను దేవుడు ఆశీర్వదించి ఇచ్చినందుకు దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర నాయన, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృపగల దేవా, ప్రేమగల తండ్రి నాయన, అయ్యా నీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, గత కాలమంతా కాచినావు, కాపాడినావు స్వామి. తండ్రి, ఈ రాత్రికాల సమయం అందు నా ప్రభా నీ పాద సన్నిధికి నాయన అయ్యా వస్తుండగా మీరు మాకు సహాయం చేసి మీ కృపను మాకు అనుగ్రహిస్తారన్న తండ్రి. అయ్యా మీ చిత్తంలో నాయన సమస్తమును కూడా నాయన సమాధానపూర్వకంగా మాకు దయచేసే దేవుడుగా మీరున్నారు కాబట్టి నాయన మీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. దయతో మా ప్రార్థన ఆలకించి నాయన మాకు సహాయం చేయండి నా తండ్రి. మాతో మాట్లాడిన ఆయన మమ్మల్ని ధైర్యపరచమని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చిన్న వాక్యం ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడుచుండగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెనడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపనడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్నడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును కదా. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. దేవుని నామాన్ని మరి మహింపరుస్తుండగా దేవుడు ఈ మాటలు మనతో తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ మాటలు ఎంతో నిశ్చయములన్నమాట. ఇవి ఖచ్చితంగా దేవుడు మన పట్ల జరిగించేటివిగా మనకు తెలియజేస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, ఇది నిశ్చయము. ఇది ఇక్కడ మనకు అడిగింది ఇవ్వకుండా పోయేదానికి లేదు, కానీ మనకు ఇచ్చేటటువంటి దేవుడుగా పరలోకపు తండ్రి మంచి ఈవులను మనకు దయచేసేటటువంటి దేవుడుగా మనకి ఇక్కడ తెలియజేయబడుతున్నది. అడగండి, మనము విశ్వాసముతో అడగాల. వెదకండి, దొరుకునంటున్నాడు. తట్టుడి అంటే ఇవి నిశ్చయములైనటువంటి మాటలు, దేవుడు మనకు ఖచ్చితంగా తెలియజేస్తున్నటువంటి మాటలు. అప్పుడు మనము అడిగినప్పుడు దేవుడు మనకు మంచి ఈవులను ఇస్తాడు. అదేవిధంగా ఇక్కడ మనకు భూ సంబంధమైనటువంటి తండ్రిని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీ పిల్లలు మంచి ఈవులను నియ్యరా అంటే ఇక్కడ ఒక తండ్రి తన బిడ్డలు అడిగినప్పుడు వారికి మంచి ఈవులను ఇయ్యడా అంటే ఈ భూ సంబంధంగా ఉన్నటువంటి తండ్రి బిడ్డలు అడిగినప్పుడు వారికి మంచి ఈవులను ఇచ్చేవారుగా ఉండారు కదా అని మనకు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా పరలోకపు తండ్రి అంటే ఆయన పరిపూర్ణుడు, ఆయన మంచి దేవుడు. తన మంచినంతటిని కూడా మన పట్ల ఆయన కనుపరుస్తానని చెప్పినటువంటి దేవుడు, ఆయన మాట ఇచ్చినటువంటి దేవుడు, ఖచ్చితంగా జరిగించేటటువంటి దేవుడు. కాబట్టి మనల్ని అడుగమంటున్నాడు. అడగండి మీకు ఇస్తాను అంటున్నాడు. మనం అడగాలి. మనము ఖచ్చితంగా దేవునికి మనము ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనంలో అంటే మాటి మాటికి అడుగుతున్న స్నేహితుని మనకు ఇక్కడ చూపిస్తున్నాడు. మాటి మాటికి అడుగుతున్నటువంటి స్నేహితుడు, మరి ఆ స్నేహితుడికి అతడు ఇవ్వకుండునా అంటున్నాడు. అదేవిధంగా లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు, అన్యాయస్తుడను ఆ న్యాయాధిపతి మాటి మాటికి వచ్చి గోజాడుతున్నప్పుడు
ఇవ్వడా? అంటే మనము అడగటము, మాటి మాటికి మనం దేవుని దగ్గర అడగటము, మాటి మాటికి దేవుణ్ణి మనము అడిగి పొందుకోవటము, విసుగు చెందకుండా మనము దేవుణ్ణి అడగాల అని మనకు లూకాసు సువార్త 18వ అధ్యాయంలో మనకు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు ఆ పిల్లలకి మీరు ఏవైనా పనికిరాని వాటిని ఇస్తారా? అది లూకాసు సువార్తలో మనకు తెలియజేస్తున్నాడు. 11వ వచనం, 11వ అధ్యాయము 5వ వచనంలో ఆ స్నేహితుడు మాటి మాటికి వెళ్ళి అడుగుతున్నప్పుడు అతడు ఇవ్వకుండునా? ఇస్తాడు. ఎందుకంటే మనము విసుగు చెందకూడదు. మనము అడగకుండా మనము వెనుక తీయకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాట ఖచ్చితము. ఆయన ఖచ్చితంగా తెలియజేసినటువంటి మాట నెరవేర్చేటటువంటి దేవుడు. మీరు అడగమని ఆయన చెప్పినాడు, మనం అడగాలి. మనం అడిగే విధానం అనేది మనం తెలుసుకోవాలి. ఏ రీతిగా మనం అడగాలి దేవుణ్ణి, ఏ రీతిగా మనం ఎదగాలి దేవుణ్ణి, ఏ రీతిగా మనము ఆయన్ని తట్టాలి అనేది మనకు మత్తయి సువార్తలో మనకు తెలియజేస్తున్నాడు. మాటి మాటికి నువ్వు అడిగినప్పుడు దేవుడు ఇవ్వకుండా మానునా? ఇస్తాడు. ఆయన మనకు మంచి ఈవులను ఇస్తాడు. ఎందుకంటే మన పిల్లలకు మనము పనికిమాలిన వాటిని ఇవ్వము కదా, చెడ్డ వాటిని ఇవ్వం కదా, వారికి ఉపయోగం లేని వాటిని ఇవ్వం కదా. అదేవిధంగా దేవుడు మనకు ఇస్తాడు. దేవుడు మనకి ఇవ్వటానికే కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకన్నిటిని కూడా సమకూర్చడానికి, సమాధానంతో మనల్ని నడిపించటానికి, సమాధానంతో మనల్ని నింపటానికి, మనకు మేలు చేయటానికి, మనకు మేలు చేసి పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి, పరిశుద్ధాత్మను నిశ్చయంగా మీకు ఇవ్వటానికి ఆయన వచ్చి ఉన్నాడని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము. అడిగిన వారికి నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మను ఇస్తాడు. ఆత్మదేవుడు ఆత్మస్వరూపి, ఆత్మ నిశ్చయతలో ప్రతి ఈవిని మనకిచ్చేటటువంటి దేవుడుగా మనకు దేవుడు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. పరలోకపు తండ్రి మనకు ఇచ్చేటటువంటి దేవుడుగా మనం కనబడుతున్నాడు. కాబట్టి మనం సందేహం లేకుండా మనము విశ్వాసముతో అడగాలి, మాటి మాటికి అడగాలి, గోజాడాలి. మనము ఆయన దగ్గరికి రావాలి, ఆయన్ని వెదకాలి, ఆయన్ని మనము అడగాలి. అడిగినప్పుడు దేవుడు మనకు నిశ్చయముగా, అది ఖచ్చితం, అది ఇవ్వను అని చెప్పటం లేదు, కానీ అది నిశ్చయముగా ఇస్తాడు, అది ఖచ్చితంగా ఇస్తాడు అని మనకు తెలియజేస్తున్నది. కాబట్టి మనం ఏ రీతిగా అడుగుతున్నాము, దేవుడి దగ్గరకు వచ్చి మనం ఏ రీతిగా ఆయన్ని వెతుకుతున్నాము, మనకు ఒక వస్తువు మనకు దారబోయినప్పుడు దాన్ని ఏ రీతిగా మనం వెతుకుతాము, దాన్ని ఏ రీతిగా మనము ఎక్కడంటే అక్కడ మనం చూసి అది మనకు దొరికేంత వరకు కూడా దాన్ని మనము వెతుకుతూనే ఉంటాము. అలాగే దేవుడి యొక్క సన్నిధిని మనం వెతకాలంట, దేవుణ్ణి మనం అడగాలంట. దేవుణ్ణి మనం అడిగినప్పుడు మనకు ఆయన కావలసిన ఈవులను ఆయన మనకిస్తాడు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనకు ఇక్కడ న్యాయాధిపతి మరి ఆయన అన్యాయంగా ఉన్నాడు, కానీ ఆ విధవరాలు మాటి మాటికి వచ్చి ఆయన అడుగుతున్నప్పుడు ఆమెకు నేను న్యాయం తీర్చాలా అని ఆయన మనసులో ఆయన నిశ్చయం చేసుకున్నాడంట. అదేవిధంగా ఆ స్నేహితుడు మాటి మాటికి వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క స్నేహితుడు కూడా ఇస్తాము అని ఒక నిశ్చయతలోనికి ఆయన వచ్చాడంట. కాబట్టి దేవుడు మనకిస్తాడు. దేవుడు మనల్ని ఆయన చూస్తున్నాడు, మన స్థితిని చూస్తున్నాడు, మన పరిస్థితిని చూస్తున్నాడు, మన బాధను చూస్తున్నాడు, మన అవసరతను చూస్తున్నాడు, మన అక్కరలను చూస్తున్నాడు. మనం అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా లేదనుకుంటా ఇచ్చేటటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంట? ఆయన్ని అడగాల. విజ్ఞప్తి, ప్రార్థన యోచనలు, ఆయన్ని యాచించటము, ఆయన విజ్ఞప్తి, ఆయనకు మన విన్నపములు తెలియజేయటము, ఆయనకు మన విజ్ఞాపన చేయటము, ఆయనకి మనము మన అవసరతను తెలియజేయటము. అందుకంటున్నాడు అడగందే అమ్మైనా కూడా మనకు పెట్టదు. కాబట్టి మనం అడగాల. దేవుడికి మన అవసరతను ఖచ్చితంగా, మన ఆసక్తిని, మనలో ఉన్న బలహీనత, మనలో ఉన్న బాధ, మనలో ఉన్న కష్టం, మనలో ఉన్నటువంటి సమస్య ఆయనకి ఖచ్చితంగా మనం తెలియజేయాల. ఖచ్చితంగా మనము ఆయనకి అది తెలియజేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. సహాయం చేయడని మనము అనుకునేదానికి లేదు. అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనల్ని ఏ రీతిగా అడగాలో, ఏ రీతిగా ప్రార్థించాలా మనకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. మనకు ప్రార్థన, మనము అడిగే విధానము, అడిగే వైనము, ఆ వైఖరిని మనకు తెలియజేస్తున్నాడు అనమాట. దేవుడి దగ్గర మనము ఏ రీతిగా మనము వినమ్రత కలిగి దేవుణ్ణి మనం అడగాల, విశ్వాసముతో దేవుణ్ణి మనం అడగాల, దృఢమైనటువంటి నమ్మకముతో,
నిగూఢమైనటువంటి ఆయన సత్యాలను మనం గ్రహించి, నిగూఢమైనటువంటి ఆయన మరుగయ్యున్నటువంటి మన్నాను మనకిచ్చేటటువంటి దేవుడు, రహస్యమైనటువంటి స్థలములలో దాచి ఉంచినటువంటి ఆ మరుగైనటువంటి ఆశీర్వాదాలు మనకిచ్చేటటువంటి దేవుడు. అందుకే మనము ఆయన్ని అడిగినప్పుడు ఆయన మనకు ఇస్తాడు. ఆయన మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన కరుణ వాత్సల్యములు కలిగిన దేవుడు. మనం అడిగినప్పుడు ఆయన ముఖాన్ని ఆయన తిప్పుకునేటటువంటి దేవుడు కాదు. మనం అడిగినప్పుడు మనల్ని అసహించుకునేటటువంటి దేవుడు కాదు. మనం అడిగినప్పుడు ఆయన వెనక్కి ఆయన చేతిని తీసుకునేటటువంటి దేవుడు కాదు. దీనుల వైపు ఆయన చెయ్యిని చాపాడు, దరిద్రుల వైపు ఆయన చెయ్యిని చాపాడు. దిక్కులేని దీనుల ప్రార్థన ఆయన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగాడు. ఆయన పెంట కుప్పల మీద నుంచి ఆయన దీనులను పైకెత్తినాడు. ఆయన దీన దశలో ఉన్నప్పుడు వారు మొరపెట్టినప్పుడు ఆ మొర ఆయన ఆలకించినాడు. అదేవిధంగా మరి ఆనాడు ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు దేశంలో, ఆ యొక్క బానిసత్వంలో, ఆ యొక్క పరిస్థితిలో వారు కష్టంలో ఉన్నప్పుడు ఆయన్ని వారు మొరపెట్టుకున్నారంట. వారి మనసులో మూలిగారంట. ఆ మూలుగులు వారికి వినిపించాయంట. ఆ మూలుగులు వారికి వినిపించి దేవుడు సరాసరిగా ఆయన ఈ లోకానికి వచ్చి వారికి సహాయం చేయాలని మోషేని ఏర్పాటు చేశాడంట. కాబట్టి మనము అడగాల. మనం అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అదేవిధంగా ఆగరు కూడా తన బిడ్డను దూరంగా వదిలిపెట్టేసి ఆ బిడ్డ యొక్క పరిస్థితిని చూసి, ఆ బిడ్డ ఏడుపును చూడలేనటువంటి పరిస్థితిలో ఆమె ఏడుస్తున్నప్పుడు దేవుడు వారి మధ్యన దిగి వారికి సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి మనము అడగాల, దేవుణ్ణి మనము అడగాల. దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఆయన కాదనేటటువంటి దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. కాదనడు ఆయన. మనము ఏదడిగినా కూడా మన స్వలాభం కొరకు కాకుండా, మన అవసరత కొరకు, మన అక్కరల కొరకు, మనకు అది ఇప్పుడు కావాలి, అది అవసరం, అది ఆయన ముందు మనం పెట్టినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. సహాయం చేసేటటువంటి దేవుడు. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మీ పిల్లలు మిమ్మల్ని రొట్టెనడిగితే రాతినిస్తారా, గుడ్డునడిగితే పామునిస్తారా అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము దేవుడిని మనం అడగాల. దేవుణ్ణి మనము అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు సమాధానమిస్తాడు. దేవుడు మనకు ఆదరణిస్తాడు. దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవుడు మనకు సమాధానమిస్తాడు. కాబట్టి మనము ఎప్పుడూ కూడా బాధపడకుండా, మనకు దేవుడు అడిగినా కూడా మనకి ఇవ్వటం లేదు అని మనము నిరుత్సాహపడకుండా, మనం అవిశ్వాసంలోనికి జారిపోకుండా, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఒక దృఢమైనటువంటి నమ్మికతో, అదే మనకు మూలము, అదే మనకు మూలాధారము. మన నమ్మికే మనకు సహాయం చేస్తుంది. మనం నమ్మినప్పుడు మనకు దేవుడు సహాయం చేస్తాడు. అదే మూలము, మూలాధారమైనటువంటి గొప్ప నమ్మిక అనేది మనము కనపరిచినప్పుడు దేవుడు మనకు ఎట్టికేలకు కూడా ఏది కూడా మనకి ఇవ్వకుండా ఆయన మానుకునేటటువంటి దేవుడు కాదు. కాబట్టి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు అన్నిటి కూడా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనం సంతోషంగా ఉండాలా, మనం సమాధానకరంగా ఉండాలా, మనము ఆనందకరంగా ఉండాలన్నదే ఆయన ఉద్దేశము. అందుకే తన కుమారుని లోకానికి పంపించి మన కొరకు ఆయన్ని క్రయధనముగా, ఆయన ప్రాణాలు మన కొరకు మనం మంచిగా ఉండాలని కుమారుని లోకానికి బలిదానంగా ఇచ్చినటువంటి దేవుడు, మనకు ఆయన అనుగ్రహించినటువంటి దేవుడు. మరి వీటన్నిటిని కూడా మనకు అనుగ్రహించడా? కుమారుని అనుగ్రహించినటువంటి దేవుడు మనకి ఇవన్నీ ఇవ్వడానికి మరి ఆయన ఆలస్యం చేస్తాడా, సందేహిస్తాడా? కాబట్టి మనకు ఇచ్చేటటువంటి దేవుడు. మనము ఆయన అడిగినప్పుడు ఆయన మనకు సహాయం చేసేటటువంటి దేవుడని మనము నమ్మికతో ఆయన అడిగినప్పుడు ఆయన మనకిస్తాడు. అన్యాయస్తుడని బట్టి ఆ న్యాయాధిపతి ఇచ్చి మరి ఆ విధవరాలని సమాధానపరిచినట్టుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఆ యొక్క మాటికి అడుగుతున్నటువంటి ఆ స్నేహితుడికి ఇచ్చి ఆ స్నేహితుడిని సమాధానపరిచినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి అడిగిన వారికి నిశ్చయముగా ఆయన ఆత్మనిస్తాడు. కాబట్టి మనం అడగాల, అడిగి పొందుకోవాలా. అట్టి కృప దేవుడు మనందరికీ ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. కృపగల దేవుడు నా తండ్రి, నిన్ను నాయన అడిగిన వారికి ఇచ్చే దేవుడని నా తండ్రి, నిన్ను వెతికిన వారికి దొరుకుతానని, నీకు తట్టిన వారికి తీస్తానని నా తండ్రి,
అయ్యా మీరు తెలియజేసినటువంటి ఈ యొక్క నాయన నిశ్చయమైనటువంటి మాటలను ధ్యానించుకునేటటువంటి కృప ఈ సాయంకాల సమయమందు మాకిచ్చినందుకు నాయన, మా బిడ్డలకు ఇచ్చినందుకు నాయన మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా తండ్రి. నీ వాక్యానుసారంగా నాయన నువ్వు చెప్పిన మాటకు మేము లోబడి నా ప్రభ నీ చిత్తములో నాయన నిన్ను అడిగి పొందుకునేదానికి నాయన మాకందరికీ కూడా నాయన మంచి మనసును విశ్వాసమును దయచేస్తావని, నీ మంచినంతటిని కూడా నాయన మా ముందు కనపరుస్తానని నా తండ్రి వాగ్దానం చేసినటువంటి దేవుడా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన. సహాయము చేసిన తండ్రి నీ నామాన్ని మహింపరచుకొని గణపరచుకోమని నా తండ్రి, నీ నామంలో నా తండ్రి ప్రతి ఈవిని కూడా పొందుకొని నా తండ్రి పరిశుద్ధమైన జీవితాన్ని మేము కలిగి నా తండ్రి పరలోక రాజ్యానికి నా తండ్రి మేము నా తండ్రి నాయన ప్రవేశం కలిగి ఉండటానికి నా ప్రభ మేము ఏ రీతిగా నీ యొక్క మాటలను నాయన అంగీకరించి నాయన అవలంబించాలో మాకు నేర్పించి నడిపించి సహాయమును దయచేయమని మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.